అందరూ పలకండి. యెహోవా మాట వినని వెడల ఈ శాపములను వచ్చును. ఓకే, ఇదే అంశం. ఈ మాటను ఒకసారి బాగా మీరు గమనించండి. యెహోవా మాట వినిన వెడలనా వినని వెడలనా? చెప్పండి అమ్మా. వినని వెడల. వింటే ఈ దీవెనలన్నీ మీ తల మీదకి వచ్చును. ఒకవేళ వినకపోతే శాపములన్నీ వచ్చును. దేవుని నమ్ముకున్నవాడు ఆశీర్వాదంలే పొందుతానే అని అనుకుంటాడు, కానీ దేవుని మాట వినరు. ఆశీర్వాదాలే పొందుతాను అనుకుంటాడు, కానీ దేవుని మాట వినడు. దేవుని మాట వినకపోతే ఆ మంచికి ఏమొస్తుంది చెప్పండి? శోధనలు వస్తావి, ఇరుకులు వస్తావి, ఇబ్బందులు వస్తావి, కష్టాలు వస్తావి, శ్రమలు వస్తావి, రోగములు వస్తావి, భయంకరమైన జబ్బులు వస్తావి, శాపములు కూడా వస్తాయి. ఇప్పుడు ఒక మంచి రోడ్డు మీద పోతున్నాం, మనం చక్కగా పోతామని మనం అనుకోకూడదు. ప్రమాదం కూడా జరుగుతుందని కూడా మనము గ్రహించాలా. ఈ రోడ్డంతా మనదేలే చక్కగా పోవచ్చులంటే ఒక్కోసారి ఒకడు ఎదురు కూడా వస్తుంటాడు. అప్పుడు ఏమైతే చెప్పండి? యాక్సిడెంట్ కూడా జరుగుతుంది. అలాగే దేవుని నమ్మిన వాడందరూ ఆశీర్వాదం పొందలేడండి. దేవుని నమ్మిన వాడందరూ దేవుని రాజ్యాన్ని సంపాదించుకోలేడండి. దేవుని నమ్మిన వాడు దేవుని మార్గంలో ఉంటే మాత్రమే దేవుని ఆశీర్వాదానికి వారసుడు, దేవుని రాజ్యానికి వారసుడు, దేవుని సంపదలకు వారసుడు. కాబట్టి ప్రేమేంద్రులారా, మనము దేవుని మాట విందాము, దేవుని దీవెనలు మనము పొందుదాం. దేవుని మాట వినని వెడల శాపములు కూడా ఉన్నాయని మనం ఈరోజు వింటున్నాం. ఓకే, 25వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. 25వ వచనం. యెహోవా నీ శత్రువుల ఎదుట నుండి నిన్ను ఓడించును, ఒక మార్గమున ఎదుటికి బయలుదేరి నీవు 7 మార్గముల వారి ఎదుట నుండి పారిపోదు. చాలు. ఇక్కడ చూద్దాము, దేవుడే అంటున్న మాటలు ఇవి. నా మాటలు ఎంత మాత్రము కూడా కాదు. నా మాటలైతే అవి అర్థమైపోవునుగాక, దేవుని మాటలైతే స్థిరపడునుగాక. కాబట్టి ఇక్కడ ఈ మాట ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్టయితే, యెహోవా నీ శత్రువుల ఎదుట నుండి నిన్ను ఓడించును. ఎవరు ఓడించే చెప్పండి? శత్రువుల ఎదుటి నుండి యెహోవా నిన్ను ఓడించును. ఎవరు ఓడించేది? దేవుడే నిన్ను ఓడిస్తాడు. నువ్వు అనుకున్నాం యుద్ధం యెహోవాదే అని అనుకుంటావు. దేవుడు నా పక్షాన యుద్ధం చేస్తాడు, నేను ప్రభు నమ్ముకున్నాను ఏమనుకుంటువి? దావీదు పక్షాన యుద్ధం చేయలేదా దేవుడు? అందులేసిన గొలియాతుని ఒక్క దెబ్బకే పడగొట్టలేదా? ఏమి నేను పడగొడతాను? సంసోను యుద్ధం చేయలేదా? గాడిద దవడెముకతో 3000 మందిని చంపేయలేదా అని చెప్పేసి చాలామంది క్రైస్తవులు అనుకుంటూ మోసపోతూ ఉన్నారు. దేవుని మాట మనము వినని వెడల దేవుడే మన శత్రువులకి బలమిచ్చి, శత్రువులను బలపరిచి, శత్రువుల ఎదుటి నుండి మనల్నే ఓడిస్తాడు. దేవుడే ఓడిస్తాడు మనల్ని. అయ్యో నేను దేవుని బిడ్డని, నేను ఓడిపోవడం అవమానం అని అనుకుంటావు. నా దేవుడు గొప్పోడు, ఆ దేవుడే చిన్న దేవుడు అని నువ్వు అనుకుంటావు, కానీ నువ్వు మాత్రం దేవుని మాట వింటలేవు. దేవునికి వ్యతిరేకముగా నువ్వు చెడు క్రియలు చేస్తున్నావు కనుక దేవుడు నీ శత్రులకే నీకు బలం ఇస్తాడు, నిన్నే ఓడిస్తాడు. దేవుని నమ్మిన నిన్నే ఓడిస్తాడు, దేవుని నమ్మిన సేవకుని కూడా ఓడిస్తాడు. ఎవరైనా సరే ఓడిస్తాడు. ఆయన మాట వినకపోతే సేవకుడైనా కావచ్చు, విశ్వాసైనా కావచ్చు, మంచి పాటలు పాడేవాడైనా కావచ్చు, మంచి వాయిద్యాలు వాయించేవాడైనా కావచ్చు, మంచి కానుకలు ఇచ్చేవాడే కావచ్చు, ఎవరైనా కావచ్చు, దేవుని మాటను వినకపోతే ప్రేమైన దేవులారా, దేవుడు నీ శత్రువుల పక్షాన ఉంటాడు. నీ శత్రువుల పక్షాన ఉండి శత్రువులకి బలం ఇచ్చి నిన్ను తరిమి దేవుడే నిన్ను కొట్టించి దేవుడే నిన్ను తరిమిస్తాడు. ఆ మాట మీకు తెలుసా?
ప్రేమించులారా అక్కడ కింద ఉంది కదా, చెప్పండి. యెహోవా నీ శత్రుల ఎదుట నుండి నిన్ను ఓడించును. ఒక్క మార్గమున మనము వారి ఎదుటికి బయలుదేరి నీవు 7 మార్గములో వారి ఎదుటి నుండి పారిపోదువు. చూసావా, మన శత్రులు కొట్టడానికి మనము 50 మంది పోయినామనుకో, అటు పోయిన తర్వాత వాళ్ళ బలం ఎక్కువ ఉంది, వాళ్ళు మనల్ని కొడుతూ ఉంటే చంపుతూ ఉంటే లాస్ట్కి 7 మార్గంలో ఎవరికి తోచిన మార్గంలో వాళ్ళు పారిపోతారంట. వాళ్ళ ఎదుట మాత్రం మనము నిలవలేమంట, వాళ్ళను మాత్రము మనము ఓడించలేమంట. కాబట్టి ప్రేమించేలారా, దేవుని బిడ్డలారా, యెహోవా మాట వినకపోతే నీ శత్రుల ఎదుట నుండి నువ్వు పారిపోతావు, నీ శత్రుల చేతిలో నుండి నువ్వు ఓడిపోతావు, నీ శత్రుల ఎదుట నుండి నువ్వు అవమానం పొందుతావు, నీ శత్రుల ఎదుట నుండి నువ్వు కుంగిపోతావు, నీ శత్రులు నిన్ను చూసి నొగుతారు. శత్రులు ఎదుట ఎవరైనా సరే బాగుండాలనే కోరుకుంటారు. నువ్వు బాగుండాలంటే, నువ్వు యుద్ధంలో గెలచాలి అంటే, శత్రులు నీ ఎదుట వాళ్ళే పారిపోవాలంటే, వాళ్ళు నిన్ను చూసి వాళ్ళు కుంగిపోవాలంటే నువ్వు దేవుని మాట జాగ్రత్తగా వినాల. దేవుని మాట జాగ్రత్తగా దావీదు విన్నాడు. అందుకే యుద్ధములో ఒక్క దెబ్బకి ఆయన గెలిచాడు. చిన్న పిల్లోడు అంత లేచిన మనిషిని పడగొట్టాడు, శత్రుని పడగొట్టాడు. ఆ శత్రువుకున్న కత్తే తీసి వాని తల నరికాడు, తల పైకి ఎత్తాడు. అప్పుడు ఇజ్రాయేలు ప్రజలకి జయము కలిగింది, ఐగుప్తు ప్రజలకు అపజయము కలిగింది. కాబట్టి దావీదు వలె నీవు కూడా దేవుని మాట విన్నట్టయితే నువ్వు గెలుస్తావు, లేదంటే నువ్వు శత్రువుల ఎదుట నువ్వు ఓడిపోతావు. నిన్ను చూసి అంటారు, ఏమో ప్రభు నమ్మింది కానీ ఏం బాగుపడింది అంటారు. ఏమో ప్రభు నమ్మింది కానీ ఏం సంపాదించుకున్నారు అని అంటారు. వాళ్ళు ప్రభు నమ్ముకున్నారు కానీ వాళ్ళకంటే మేమే మేలు అని అంటారు. నీ శత్రులు నిన్ను ఏం చేస్తారు చెప్పండి? ఎగతాళి చేస్తారు. శత్రులు ఎదుట నువ్వు ఓడిపోతావు. అందుకనే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవుని మాట వినకపోతే శత్రులు నిన్ను ఓడిస్తారు. యెహోవా నిన్ను ఓడించులాగును ఆయన సహాయం చేస్తాడు, శత్రులకు సహాయం చేస్తాడు. శత్రులకు సహాయం చేసి నిన్ను ఓడిస్తాడని, వాళ్ళ ఎదుట నుండి నువ్వే పారిపోతావని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అక్కడ కింద మరొక వచనం చదువుదాం, 26వ వచనం. 26 నీ కళేబారములు సకలమైన ఆకాశ పక్షులకును భూంచేతులకును ఆహారం అవునట్టు చేయుదును. చూసావా ప్రేమించేమిలారా, నీ కళేబారములు అంటే ఏంటి చెప్పండి? చెప్పండి అమ్మ, ఎవరైనా చెప్పండి. మీ కళేబారలు అంటే ఏది? మన శరీరం. మన శరీరం ఎవరు తింటారంటే చెప్పండి? ఆకాశ పక్షులు తింటాయంట, భూజంతువులు తింటాయంట. దేవుని మాట వినకపోతే మన శవమే మన ఇంటి వారికి దొరకదంట. ఉత్తరాఖండ కొన్ని దేశాలలో మొత్తం కొండచీరలన్నీ కూడా పడిపోయి కొన్ని ఊర్లు ఏమైపోయినాయంటే మొత్తం మునిగిపోయినాయి, మట్టితో మునిగిపోయినాయి. శవాలు మొత్తం మట్టి కిందే ఉన్నాయి. నిన్న మోడీ వాళ్ళ దగ్గరికి పోయి వచ్చాడు, అందరి దగ్గరికి కలిసి వచ్చాడు. ఇంకా చాలామంది హాస్పిటల్లో ఉన్నారు. దాదాపు 450 మంది చచ్చిపోయినట్టు, ఇంకా కొంతమంది ఆశకే లేదంట. వాళ్ళ శవాలు అక్కడక్కడ రాబందులు పీక తింటున్నాయంట, జంతువులు తింటున్నాయంట. ప్రేమైన దేవులారా, నేను వాళ్ళ విషయంలో నేను చెప్తలేను కానీ దేవుని మాట వినకపోతే మాత్రము శత్రువుల చేత నువ్వు హతమవుతావు. శత్రువులు చంపి వాడు బూంచి పెట్టాడు, ఏం చేస్తాడు తెలుసా? చేపలకేసేస్తాడు.
శత్రువులు చంపి ఏం చేస్తాడు తెలుసా? సింహాలకేసేస్తాడు, తిను నువ్వన్నా అని. ఆకాశ పక్షులకి వేస్తాడు, నువ్వన్నా తిను అని వేస్తాడు. ప్రేమేంద్రులారా, దేవుని మాట వినకపోతే నీ కళాభారములు సకలమైన ఆకాశ పక్షులకును భూజంతులకును ఆహారమవును. వాటిని బెదిరించువాడు ఎవడునూ ఉండడు. వాటిని బెదిరించువాడు ఎవడునూ ఉండడు. ఆకాశ పక్షులారా ఈ మంచిని తినద్దని కొట్టేవాడు ఎవడూ ఉండడు. ఎందుకంటే దేవుడే ఆ శవాన్ని ఆకాశ పక్షులకు వేసాడు, తినండి మీరు అని. దేవుడే సింహాలకు వేసాడు ఆ మనిషిని. సింహంలారా మీరు పోకండి అని చెప్పేసి ఎవడు కొట్టి అల్లిచ్చేవాడు ఉండడు. కుక్కలు పీక తింటాయి. ప్రేమేంద్రులారా, దేవుని మాట వినకపోతే, మీకు కాదు ఈ వాక్యం చెప్పేది, దేవుని మాట వినని వారికి చెప్తున్నాను. మీరందరూ దేవుని మాట వింటున్నారు, మీరు చాలా మంచోళ్ళు. దేవుని మాట ఏదంటే అదే మీరు పాటిస్తున్నారు. మీరు చాలా మంచోళ్ళు. కానీ దేవుని మాట ఒకవేళ వినకపోతే మాత్రము వాళ్ళ కళేభారములు సకలమైన ఆకాశ పక్షులకును భూజంతులకును ఆహారము అవును. వాటిని బెదిరించి వాడెవడును ఉండడు. దేవుడే సింహాలకు కుక్కలకు ఆ శవాలను వేస్తాడు. కాబట్టి అంత ఘోరమైన స్థితి కలుగుతుంది. ప్రభుని నమ్ముకొని ప్రభు మాట వినకపోతే అలాంటి ఘోరమైన సావు వస్తుందని దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది. మరొక మాట చూద్దాం కింద. యెహోవా ఐగుప్తు పుట్టి చేతను మూల వ్యాధి చేతను కుష్టి చేతను గజ్జు చేతను నిన్ను బాధించును, నీవు వాటిని పోగొట్టుకుని జాలదువు. ఇక్కడ చూడండి ఒక మాట, పుట్టి చేత అంటే అదొక జబ్బు. తర్వాత మళ్ళీ ఒక మాట ఉంది, మూల వ్యాధి చేత. మూల వ్యాధి, కొన్ని వ్యాధులు పేర్లే తెలవు, రకరకాల జబ్బులు రకరకాల వ్యాధులు ఉన్నాయి. దేవుని మాట వినకపోతే పుట్టు చేత మూలవ్యాధి చేత నిన్ను బాధించును. తర్వాత మరొక మాట ఏమని చెప్పండి, కుష్టి చేత. అమ్మ దేని వస్తా చెప్పండి, దేవుని మాట వినకపోతే ఏమొస్తా చెప్పండి, కుష్టి వస్తుంది. బైబిల్లో గయాజీ ఎవరి మాట వినలేదు చెప్పండి, ఎలీషా మాట వినలేదు. ఎలీషా మాట వినక డబ్బుకి ఆశించి ఏం చేశాడు చెప్పండి, ఎలీషానే మోసం చేసి ఎలీషా కళ్ళే కప్పాడు. కళ్ళు కప్పి నయమానమ్మడి ఎంట వెళ్ళి ఆయన ఇచ్చిన ఎన్ని బంగారములను వస్త్రములు తీసుకొని వచ్చాడు. ఎలీషా అంటున్నాడు, నా ఆత్మ నీతో వచ్చింది, నువ్వు ఎక్కడికి వెళ్ళినట్టే నేను ఇక్కడే ఉన్నాను అంటాడు. నువ్వు అబద్ధం ఆడుతున్నావు, నయమానుకున్న కుష్ఠరోగం అంతా నీకు వచ్చును కాక అన్నాడు. ఎమ్మడే కుష్ఠుడైపోయినాడు. ఇప్పుడున్న కుష్ఠులందరూ ఎవరనుకోండి చెప్పండి, గయాజీ వారసులే. ఎవరైతే దేవుని మాట వినరో వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడో చెప్పండి, కుష్టి వ్యాధిని కలగజేస్తాడు. కుష్టి వ్యాధి చాలా భయంకరమైనది. ఇంకా ఇప్పుడున్న కుష్టి జరిగిన వాళ్ళని ఇండ్లకి రప్పించుకుంటున్నారు, ఊర్లో ఉంటున్నారు, ఊర్లో అడుక్కొని తింటున్నారు. ఇంతకుముందు అయితే వాళ్ళని ఊరు బయట చాలా దూరంగా ఉంచేవారు వాళ్ళని. ప్రేమేంద్రియములారా, దేవుని మాట వినకపోతే పుట్టు చేతను మూల వ్యాధి చేతను కుష్టి చేతను బాధిస్తాడు. కుష్టి చేత, నువ్వు అన్నము తినే చేతికే చీములు గారుతుంటాయి. చీమ్ పుండ్లు ఏలన్నీ ఇరిగిపోతాయి. కుష్ఠోళ్ళని ఎప్పుడన్నా చూసారా? ఇట్లా అంటారు, అయ్యా అంటుంటారు కదా. వాళ్ళు అన్నం ఎట్లా తింటారు తెలుసా? చెంచా తీసుకొని ఇట్లా తింటారు. దేవుని మాట వినకపోతే అలాంటి ఘోరమైన సమస్యలు వస్తాయి. దేవుని నమ్ముకొని దేవుని మార్గంలో ఉంటూ దేవునికి విరోధంగా పాపము చేస్తే ఇలాంటి వ్యాధులు వస్తావని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. తర్వాత మరొక మాట ఏమో చెప్పండి, గజ్జ
గజ్జి చేతను నిన్ను బాధించును, వాటిని నువ్వు పోగొట్టుకోలేవు. ఏమంట చెప్పండి? గజ్జి చేత. గజ్జి గజ్జి తెలుసా మీకు? గజ్జి పెట్టినోడు గీరుకుంటాడు కదా. గజ్జి పెట్టాడు, బాబా ఏం గజ్జప్ప అంటాడా లేదా? ఏం చేసినాడు చెప్పండి? గజ్జి వస్తే గీక్కుంటున్నాడు. లాస్ట్కి బోక్షిప్పు తీసుకొని గీక్కుంటున్నాడు. చెయ్యితో గీకి గూర్లన్నీ పోయినాయి. లాస్ట్కి బోక్షిప్పు తీసుకొని దాంతో గీక్కుంటున్నాడు. ఇట అబ్బాబాబాబాబా అని గీక్కుంటున్నాడు. గజ్జి అది పొయ్యే గజ్జి కాదు. ఇప్పుడు కొంతమందికి పిల్లలకు గజ్జీలు వస్తున్నాయి. మా పిల్లలు కూడా హాస్టల్ ఇడిచిపెట్టింటే గజ్జి వచ్చింది. ఎమ్మడే ఆ మేడం ఇంటికి పంపించింది. 2 రోజులు మందు పూస్తే ఎమ్మడే గజ్జి పోయింది. మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోయినాడు. ఇది మామూలు గజ్జి. కానీ దేవుడు పంపించే గజ్జి మాత్రము అది ఎన్నడూ పోగొట్టుకోలేవు. కుష్టి కానీ, గజ్జి కానీ, మూలవ్యాధి కానీ, ఏమి పుట్టు చేత కానీ నిన్ను బాధించును. నువ్వు అనుకోవచ్చునమ్మా, ఈరోజు నేను బాగున్నాను, నా ముఖం తెల్లగుంది, నా కాలు చేతులు చక్కగా ఉన్నాయి, బాగున్నాను అని అనుకోవచ్చునేమో. కానీ దేవుడు చూస్తాడు. దేవుని మాట వినక నువ్వు అలాగే దేవునికి తిరుగుబాటు చేసినట్టయితే భయంకరమైన జబ్బులు నీకు పెట్టి అది ఎన్నడూ నిన్ను వదిలిపోనికుండా పెట్టేస్తాడు. నువ్వు ఆ వ్యాధి చేతనే ఎప్పుడు గీక్కుంటూ ఉండాలా, గజ్జి గీక్కుంటూ ఉండాలా. చేతులకు ఏలు ఇరిగిపోతాయి, కాళ్ళకు ఏలు ఇరిగిపోతాయి. నీకు చెయ్యి ఉండి దాంతో నువ్వు తినలేవు, కాలు ఉండి నీ పాదములు చక్కగా పెట్టలేవు. కాబట్టి ప్రేమ చెబులారా, దేవుని మాట వినని వారికి కుదరని రోగములు వస్తాయని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దీంట్లోనే 4 ఉన్నాయి. 1 పుట్టు చేతను, మూలవ్యాధి చేతను, కుష్టి చేతను, గజ్జి చేతను నిన్ను బాధించును, నీవు వాటిని ఎన్నడూ పోగొట్టుకునలేవు. ఇప్పుడు మంచి డాక్టర్లు వచ్చినారు, కానీ డాక్టర్లు కూడా వాళ్ళ చేతులు ఎత్తేస్తారు. అయ్యా అది మామూలు గజ్జి కాదు, అది నరాలకి పాకపోయింది, నీ శరీరం అంతా గజ్జి పాకపోయింది, నిన్ను బాగు చేయలేము అని చెప్పేసి డాక్టర్లు కూడా చేతులు ఎత్తేస్తారు. దానికి మందులు కూడా ఉండవు. కాబట్టి ఉన్నానికి డబ్బులు ఉండేటట్టు దేవుడు చేయడు, నువ్వు బాగు చేసుకోలేవు. అక్కడ మరొక వచనాన్ని మనం చూద్దాం. కింద 28 వచనం, వెర్రితనము చేత, గుడ్డితనము చేత, నీ హృదయ విలాసముల చేత యెహోవా నిన్ను బాధించును. చూసావా? దేవుని మాట వినని వెడల దేవుని కాడ శాపములు వస్తాయి. దేవుని మాట వినకపోతే వెర్రితనము చేత. కొంతమంది మాటలు ఎట్లా మాట్లాడతారు చెప్పండి? వెర్రితనముగా మాట్లాడతారు. వెర్రితనం. వాళ్ళు మాట్లాడే మాటలు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. ఇతరులు చెప్పే మాటలు వినరు. నా మాట విను అని చెప్తుంటారు. నా మాట ఒక్క మాటనయ్యా నువ్వు బాగుపడతావు అంటే, అట్ట కాదు, నా మాట నువ్వు విను అని చెప్పేసి రివర్స్ మాట్లాడుతుంటారు. అప్పుడు చూసే వాళ్ళు ఏమంటారంటే, ఈయనకి ఎర్రి ఉంది అంటారు. అమ్మ ఏమంటారు చెప్పండి? ఎర్రి ఉంది ఈయనకి అంటారు. ఇగో ఈ అమ్మకి ఎర్రి ఉంది, ఎర్రి మాట్లాడుతుంది, తిక్క మాట్లాడుతుంది అంటారు. ఆడ పిచ్చి హాస్పిటల్లో అట్టే మాట్లాడతారు. పిచ్చి హాస్పిటల్లో కళ్ళు తాగి కొంతమంది బానేసైపోయి ఉంటారు. లాస్ట్కి 2 రోజులు మానేస్తే వాడు పిచ్చి చేస్తాడు. కొంతమంది బీర్సాలు తాగి లాస్ట్కి బంద్ చేసినప్పుడు వాడు పిచ్చోడవుతాడు. వాళ్ళు తిక్క మాట్లాడుతుంటారు. ఎందుకంటే ఆ వార్డులో నేను కొంతవరకు ఒకరికి సేవ చేసి వచ్చాను. లాస్ట్ చనిపోతే నేనే భూస్థాపన చేశాను, నాకు అంత అర్థమవుతుంది. వాడు ఏం మాట్లాడతాడో వాడికే తెలియదు. ఊకునే ఎవరు వచ్చిరి చై అంటుంటారు. ఊకునే దొంగ వచ్చి అంటుంటాడు.
ఊరుకునే పిచ్చుకొచ్చా అంటుంటాడు. చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళకి దయ్యం పట్టిందేమో అనుకుంటారు. దయ్యంలే ఆ మందు మానేసినందుకు మనకు అట్టొచ్చింది. కాబట్టి ప్రేమించరా, ఎర్రి మాటలు మాట్లాడదు, వెర్రితనం చేతను, గుడ్డితనం కలగజేస్తాడు. చిన్న పిల్లలకు ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి? కన్నద్దాలు. చిన్న పిల్లలకే కన్నద్దాలు వస్తున్నాయి. కానీ ఒకవేళ ఈ సెల్ ఫోన్లు చూసి వచ్చింటే అది వేరే, లేదంటే ఏదైనా లోపం వలన వచ్చింటే అది వేరే. ఇది ఎలాంటి గుడ్డితనం అంటే యెహోవా మాట వినకోకున్నందుకు గుడ్డితనం వచ్చింది. ఇంకా ఈ కన్నులు ఎవరు తెరచలేరు. పుట్టుకతోనే గుడ్డితనం కావచ్చు, లేదంటే ఏదన్నా నువ్వు పాపం చేసినావు, దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఏదో ఒకటి పొడుచుకునే తట్టు చేస్తాడు నీకు. ఒక 4 ఏళ్ల కింద ఇక్కడ పెద్దటేగుడి దగ్గర బైక్ మీద పోతున్నారు ఇద్దరు. ముందు ఒక కట్టల బండి పోతుంది. కట్టలు ఏం కట్టలు చెప్పండి? పాన కట్టలు బాగా నరికి పొడుగుగా వేసుకొని పోతున్నారు. వీళ్ళు చూడక బైక్ మీద చక్కవై దాన్ని గుద్దేశారు. గుద్దింటే అది ఈడ గుచ్చుకొని ఈతలకు వచ్చింది. ఈతలకు ఇంత పొడుగు వచ్చింది కట్ట, మొత్తం పెద్దగా వెళ్ళిపోయింది. ఆ కట్టెను ఆటికి నరుక్కొని కట్టెను పట్టుకొని ఐమని తోలుకొని హాస్పిటల్కి వచ్చారు, పెద్ద హాస్పిటల్కి. ఈతలు ఇంత పొడుగు వెళ్ళింది, ఈతలు ఇంత పొడుగు కట్టె నరుక్కొని వచ్చినారు. కన్నుగుడ్డు పోయింది, మెదుడు గిదుడు అంతా దెబ్బతింటుంది. ఆ మంచి బతికాడలో అదే తెలియదు. కానీ అలాంటి గుడ్డితనం కలగజేస్తాడు, శాశ్వతమైన గుడ్డితనం కలగజేస్తాడు. సెల్ ఫోన్లో ఎక్కువ చెడు చూస్తే, ఎక్కువ చెడు ఆలోచన చేస్తే, ఎక్కువ బూత్ బొమ్మలు రకరకాలు చూస్తే కూడా నీ కళ్ళు పోగొడతాడు, గుడ్డితనం కలగజేస్తాడు. కాబట్టి ప్రేమించులారా, వెర్రితనము చేతను, గుడ్డితనము చేతను, నీ హృదయ విలాస చేతను, నీ హృదయంలో ఘోరమైన ఆలోచనలు ఉంటాయి. ఎప్పుడు చూసినా హృదయం అంట అన్నిటికంటే మోసకరమైనది. నీ హృదయంలో ఏముందో ఎవ్వరికీ తెలియదు, దేవునికి తప్ప. కాబట్టి నీ హృదయ విలాస చేత నువ్వు ఉన్నట్టయితే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? యెహోవా నిన్ను బాధించును. ఎవరు బాధిస్తారని చెప్పండి? చదవండి, అమ్మాట చదవండి. యెహోవా నిన్ను బాధించును, అదొక్కటే. యెహోవా నిన్ను బాధించును. ఒకవేళ నీ భర్త బాధ పెడితే అది ఏమి కాదండి, కొంతవరకు బాధిస్తాడు. ఆ బాధించిన వాడే మళ్ళా నీకు ప్రేమ చూపిస్తాడు. ఒకవేళ నీ భార్య నిన్ను బాధించింది అనుకో, కొంతవరకే నీ భార్య నిన్ను బాధిస్తుంది, ఆ భార్యనే నిన్ను ప్రేమిస్తుంది. ఒకవేళ అత్త కోడల్ని కొంతవరకు బాధ పెట్టింది అనుకో, ఆ బాధ పెట్టిన అత్తే మళ్ళీ నీకు ప్రేమ చూపిస్తుంది. కానీ ఇక్కడ ఎవరు బాధ పెడుతున్నారంటే యెహోవా నిన్ను బాధించును, దేవుడే నిన్ను బాధిస్తాడు. తల పట్టుకొని ఏడుస్తావు, అయ్యో ఈ బాధ, ఇంత బాధ వచ్చింది నాకు, ఇన్ని కష్టాలు వచ్చినాయి నాకు అని చెప్పేసి బాధపడతావు. కాబట్టి దేవుని మాట వినని వెడల యెహోవా నిన్ను బాధించును, యెహోవా నిన్ను బాధించును. ఈనాడు క్రైస్తవులనే కుటుంబములో నుండి భయంకరమైన తాగుబోతులు ఉన్నారు. దేవుని నమ్మిన కుటుంబంలో భయంకరమైన గజ దొంగలు ఉన్నారు. దేవుని నమ్మిన కుటుంబంలో నుండి భయంకరమైన మనుషులు ఉన్నారండి, భయంకరమైన వ్యక్తులు ఉన్నారు. నేను సబ్జైలుకి ఒకసారి ప్రార్థన చేసేకపోయినాము, ఖైదీలకు ప్రార్థన చేసేకపోయినాము. అయ్యా నీ పేరు ఏమంటే ఒక ఆయన అంటాడు, నా పేరు యేసు. చిగ్గు లేదు. అయ్యా ఏం పేరు అంటే చెప్పండి? యేసు నా పేరు అంటున్నాడు. ఏం చేసినావంటే ఒక్క మనిషిని వేసినా అంటాడు. అమ్మ ఏమంటాడు? యేసు అంట ఒక మనిషిని వేసేసినాడంట. ఎంత పుణ్యాతకుడు చెప్పండి. పేర్లు చూడు ఎంత మంచి పేర్లు. యేసు అని పేరు పెట్టే వాళ్ళకి బుద్ధి లేదనిపిస్తుంది నాకు. పేరు యేసు, ఒక్క మనిషిని అట్ట వేసేసిన అంతే.
ప్రార్థన చేయి, నా దేవుడు నన్ను విడిపిస్తాడు అంటాడు. నీ దేవుడు నిన్ను విడిపించాడు, నిన్ను బాధ పెడతాడు. నీ దేవుడు నిన్ను విడిపిస్తాడా? దేవుని మాట వింటున్నవని నిన్ను విడిపిస్తాడా? ఎందుకు విడిపిస్తాడు దేవుడు నిన్ను? ఏమన్నా మేలు చేసావా నువ్వు? మంచి పని చేసావా నువ్వు? ఒక మనిషిని చంపావు నువ్వు, పశ్చాత్తాపపడు. ఇప్పటికన్నా నువ్వు మారితే దేవుని విడిపిస్తాడు. మళ్ళా బయటకు వచ్చినాక కూడా డబ్బులకు ఆశపడి మళ్ళీ అట్లా చేసినావా నిన్ను దేవుడు క్షమించాడు. యెహోవా నిన్ను సబ్జెల పెట్టి బాధిస్తాడు, గుడ్డితనం చేత బాధిస్తాడు, కుష్టు చేత బాధిస్తాడు, మూల వ్యాధి చేత నిన్ను బాధిస్తాడు. యెహోవా నిన్ను బాధించును. కాబట్టి ప్రేమిండిలారా, దేవుని మాట మాత్రం మీరు ఖచ్చితంగా వినండి. నమ్ముకున్న తర్వాత దేవుని మాట వినండి. దేవునికి విరోధమైన కార్యములు చేయొద్దండి. అలాంటప్పుడు ఎందుకు ప్రభు నమ్ముకోవాలి? ఎందుకు దేవుని ఆరాధించాలి? నమ్ముకుంటే ప్రభు నమ్ముకున్న మార్గంలో ఉండాలి. ఒక ఆదివారం మిస్ కాకుండా దేవుని సన్నిధికి రావాలి. నమ్మకంగా దేవునికి లోబడి దేవుని మార్గంలో వర్ధిల్లాలి ప్రభు నమ్ముకున్నాక. ప్రేమించారా, కొంతమందిని దేవుని నమ్ముకున్న వాళ్ళని చూస్తే నాకే బాధ అనిపిస్తుంది. ఎందుకు దేవుని నమ్ముకున్నాడు, ఎందుకు దేవునికి విరోధంగా జీవిస్తాడు ఈ మనిషి అని. అక్కడే మరొక వచనం చదువుకుందాం, 29 వచనం. అప్పుడు గుడ్డివాడు చీకటిలో తడువులాడు రీతిగా నీవు మధ్యాహ్నమందే తలువులాడదు. చూసావా? ఎప్పుడంటే చెప్పండి, అప్పుడు. ఎప్పుడు? యెహోవా మాట వినని వెడల అప్పుడు యెహోవా నిన్ను ఏం చేస్తాడు చెప్పండి? గుడ్డితనం కలగజేస్తాడు. గుడ్డితనం, పైన గుడ్డితనం వేరే, ఈ గుడ్డితనం వేరే. ఈ గుడ్డితనం ఎలాంటి చెప్పండి? మధ్యాహ్నమందే గుడ్డోని మధ్యకి తలలాడతామంట. మధ్యాహ్నమే. ఎప్పుడంటే చెప్పండి, ఒకవేళ చీకట్లో అయితే తడలాడతాం. చీకటి, కరెంటు పోయింది, ఇల్లంతా మొబ్బయింది, వాకిలి ఎక్కడుందని తలలాడి బయటకు వస్తాం. అవునా లేదా? నేను కూడా ఒకసారి వాకిలి మధ్యాహ్నం మంచి రాత్రి కరెంటు పోయింది, ఇటే బుడుక్కుంటూ వచ్చిన చక్కగా పైలేకి పోయినా, ఏమి ఇక్కడ వచ్చినా అని చెప్పేసి మళ్ళీ అట్టే బుడుక్కుంటూ వచ్చి లాస్ట్కి డోర్ పట్టుకొని డోర్ తెరిచి బయటకు వచ్చిన. అమ్మయ్య, ఎప్పుడు బయటకు వచ్చినాలే అనుకున్నా. దేవుని మాట వినకపోతే ఎప్పుడు కొడుతుంటే నీకు గుడితనం చెప్పండి? మధ్యాహ్నమందే నీవు తడువులాడదువు. ఎప్పుడంటే చెప్పండి? మధ్యాహ్నం పట్ట పొగులు. ఇప్పుడు అందరు కళ్ళు కనపడతాయి చెప్పండి? ఇప్పుడు అందరు కళ్ళు కనపడతాయి. ఎందుకని చెప్పండి? దేవుడు సూర్యుని పంపించాడు. అంత పట్ట పొగులుగా ఉంది, మన కంటి చూపు నేల కనపడుతుంది. ఒకవేళ కళ్ళు లేనివాడైతే కనపడదయా, సన్నగా కనపడుతుందయ్యా అంటాడు. ఈడు కళ్ళు అన్నీ ఏముందానికి రై చీకటి. దీని ఏమంటారు చెప్పండి? రై చీకటి అంటే వానికి పొగులుగు, వానికి రై చీకటి మాదిరిగా ఉంటుంది. రై చీకటి. గుడ్డివాడు చీకటిలో తడుగులాడినట్టు రీతిగా నీవు మధ్యాహ్నమందు తలువులాడదువు. ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మధ్యాహ్నమే కళ్ళు కనపడవు నాకు అనే వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు. మీరందరూ మంచోళ్ళే, నేను చెప్పలే. మీరందరూ మంచోళ్ళే, మీరందరూ స్వామి బిడ్డలు, దేవుని మాటనే వింటారు. దేవుని ఒక మాటను మీరు గింత కూడా తీసేయరు, సేవకుని మాట కొద్ది కూడా మీరు తీసేయరు. కాబట్టి ఇక్కడ బైబిల్లో ఉంది, దేవుని మాట వినని వాడికి, దేవునికి విరోధముగా ఉన్నవాడు ఏమైతే చెప్పండి? మధ్యాహ్నమందే తలువులాడుదురు. తర్వాత మరొక మాట ఏమని చెప్పండి? నీ మార్గములను నువ్వు వర్ధిలింప చేసుకునలేవు. నీ మార్గములను నువ్వు వర్ధిల్లింప చేసుకోలేవు. ఏ మార్గం అయినా సరే ఆ మార్గం నీకు వర్ధిల్లదు.
ఏ వ్యాపారం చేసినా సరే మా వ్యాపారంలో నువ్వు వర్ధిల్లలేవు. నేను కూడా దేవుని మాట వినక ఎన్నెన్నో మార్గంలోకి వెళ్ళిపోయాను. దేవుని మాట మాత్రం వినేది లేదు. ఎవరి మాట వింటుంటే చెప్పండి? సాతాను మాటే వినేది, సాతాను మాటే వినేది. చర్చికి వస్తే కూడా సినిమాకి పోతున్నా నేను. మళ్ళీ వస్తావా నేను? చెప్పండి, దేవుని మాట వినేవాని అన్నా? చెప్పండి, మీరే చెప్పండి. కానీ ఇంకా నా లాంటి వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నారేమో. మళ్ళా చర్చికి వస్తూ కూడా మళ్ళీ సినిమాకి పోయేవాడిని నేను. చర్చికి వస్తూ కూడా సేవకుని అసలు లెక్క పెట్టేదే లేదు. పోయా పో, 10 రూపాయలు కానకరావని పిలుస్తావు, రా 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 అని. నాకు తెలుదా నీ సంగతి? చూసినప్పుడు నీ సంగతి అనేవాడిని కదా. అందుకనే నా మార్గంలో దేవుడు నన్ను వర్ధిల్లింపజేయలేదు. ఆటోలు పెట్టినా వర్ధిల్లలేదు, ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ పెట్టినా వర్ధిల్లలేదు, లాస్ట్కి మురళికి ట్రాన్స్పోర్ట్లో అమ్మాలి పని చేసినా వర్ధిల్లలేదు, తర్వాత కొన్ని వ్యాపారాలు చేసినా వర్ధిల్లలేదు, తర్వాత లారీలు పెట్టినా వర్ధిల్లలేదు, తర్వాత సీటిల్ ఏజెంటు వర్ధిల్లలేదు, తర్వాత ఫైనాన్స్ వడ్డీలు వర్ధిల్లలేదు, తర్వాత మళ్ళీ సినిమా నిర్మాత అండి. దేవుని నమ్ముకొని హీరోయిన్తో డ్యాన్సర్స్ వచ్చినా నేను తక్కువనా? చెప్పు, నేను దేవుని మాట వినేవానేనా? దేవునికి విరోధముగా నేను సినిమా హీరోయిన్తో డ్యాన్సర్స్ వచ్చి నేను అనుకున్నాను, ఇక్కడుండు పరలోకం 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 అంటారు. ఈ సేవకులు మాట వింటే అంతే అనుకునేవాడిని. దేవునికి విరోధముగా పాపం చేశాను గనక నీ మార్గములను వర్ధిల్లింప చేసుకునలేవు. ఎన్ని తిప్పాలు పడినా సరే నేను సంపాదించుకోలేకపోయాను. నా సాక్ష్యంలో ఉంది కదా, ఒక్క నెలకి 2,50,000 నా సంపాదన. అప్పట్లోనే 2003లో 21 సంవత్సరం కింద నా సంపాదన 2,50,000. ఇంకా అది తక్కువ పెట్టినా నేను. దాదాపు 3 లక్షలు ఒక్క నెలకి ఆదాయం, 3 లక్షలు నాకు. అంత సంపాదిస్తున్నాను కానీ దేవుని మాట మాత్రము వింటలేను. అందుకే ఏముంది చెప్పండి, నీ మార్గమును వర్ధిల్లింపజేసుకోలేవు. ఆదివారం వస్తే షాపు తెరుచుకునేదే, షాపు తెరుచుకొని ఏమన్నా ఒక టైర్ అమ్ముకునేది, సామాన్లు అమ్ముకునేది. ఆ రోజు 1000 రూపాయలు లాభం వచ్చేది చూడు, 1000 రూపాయలు లాభం వచ్చేది చూడు. సేవకుని మాటిని పోయింటే 1000 రూపాయలు పోవు. అమ్మయ్య, ఈరోజు 2 సినిమాలు చూడవచ్చు. 2 సార్లు చికెన్ బిర్యానీ తిని 2 సార్లు సినిమాలు చూసి ఇంటికి వస్తుంటే ఎంత బాగా వస్తుంటున్నావు సంతోషంగా. మనకి మాత్రం సంతోషమే ఉంటుంది. మన కళ్ళకు చెడు చూడడమే సంతోషం. మన శరీరానికి ఆ తిండి పెట్టడమే సంతోషం. కానీ దేవునికి మాత్రం సంతోషము ఉండదు. అందుకనే నా మార్గము ఏ మార్గం పైన నేను వర్ధిల్లలేదు. లాస్ట్కి నేను పోయే లారీలకు క్లీనర్ పని చేసుకుంటూ పోతే కూడా నేను వర్ధిల్లలేదు. లాస్ట్కి డబ్బు లేక గద్వాలో మంచి ఆటో యాక్సిడెంట్ అయి చనిపోయింటే డబ్బు లేక ఆ కేసు నా మీద వేసుకొని 5,000 తెచ్చుకొని మళ్ళీ పాత ఆటో తెచ్చుకున్నా. పాత ఆటో తెచ్చుకుంటే ఆ ఆటో కూడా లాస్ట్కి ఆటో వెతకపోయాడు, బ్రేక్ నుంచి వెతకపోయినాడు. ఫైన్ ఎంత పడిందంటే 7,000 పడింది. నేను ఆటో కొనింది ఎంత చెప్పండి? 5,000. ఫైన్ పడింది ఎంత? 7,000. 3 సంవత్సరాలు తిరిగిన కోర్టుకి. ఎన్ని సంవత్సరాలమ్మా? ఈయనిచ్చి గద్వాలకు పోయి 3 సంవత్సరాలు కోర్టు తిరిగిన. కావాలంటే నా అడ్వకేట్ కనుక్కోండి, వెంకటస్వామి. ఇప్పుడు కూడా ఉన్నాడు, ఆయన బతికే ఉన్నాడు. ఇక్కడే బసవరాజు ఆటో పెట్టినాడు, ఆడ హోటల్ పెట్టినాడు అంగడ. ఆయన ఆటో పెట్టినాడు, నేను లైసెన్స్ పెట్టినా. నేనే చంపినానని నా ఆధార్ కార్డు ఇచ్చి కేసు నా మీద వేసుకున్నా. చూసావా? దేవుని మాట వినకపోతే మనము ఎన్ని మార్గంలో వెళ్ళిపోయినా మనము సంపాదించుకోలేము, మనం వర్ధిల్లలేము.
అప్పులోనే 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 మునిగిపోతూ ఉంటాం. మనం సంపాదించే డబ్బు ఎట్టుపోతుందో మనకి అర్థము కాదు. ఏదో వ్యాధి, ఏదో రోగము, ఏదో జబ్బు, ఏదో సమస్య, ఏదో గలిబిలి వస్తుంది. నువ్వు మాత్రము వర్ధిల్లలేవు. మీరు వర్ధిల్లాలంటే, మీరు బాగా సంపాదించుకోవాలంటే, దేవుని సన్నిధిలో చక్కగా వర్ధిల్లాలంటే దేవుని మాట వినండి, దేవునికి లోబడండి, దేవునికి లోబడండి. దేవుడు గొప్పగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. నిజంగా ఎప్పుడైతే బైబిల్ పట్టుకొని సేవకు వచ్చానో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు ఏది కొదవ లేకుండా దేవుడు చేస్తున్నాడు. గట్టి సపోర్ట్లు కొట్టండి ఒకసారి. ఏది కొదవ లేకుండా. అవసరం వస్తే నేనే ఒక మంచికి పెడతాను, కానీ ఒక మంచి దగ్గర నేను తినేవాళ్ళక నేను లేని. ఇప్పుడు ఒక మంచికి నేనే పెడతాను. నాకు అనిపిస్తుంది, ప్రభువా నేను నీ మాట వింటున్నాను కాబట్టి నన్ను వర్ధిల్లింపజేస్తున్నావు. ఒకవేళ నేనే నీ మాట వినకపోతే నన్ను వర్ధిల్లింప చేయలేవు, నాకు తెలుసు అది. కాబట్టి ప్రేమించులారా, నేను పతనమైనట్టు మీరు పతనము కావద్దండి. మీరు ప్రభు నమ్ముకున్నాను అనుకుంటున్నారు. ఎన్ని ఆదివారాలు ఎగరగొట్టారో ఒకసారి లెక్క చేసుకోండి. ఎన్నిసార్లు దేవుని సన్నిధికి వచ్చా కొట్టారో మీరు ఒకసారి చూడండి. దేవుని మాట వినుకోకుండా ఎంత ధిక్కరిస్తున్నారో మీరు ఒకసారి చూడండి. దేవునికి విరోధంగా ఎన్ని పాపాలు చేస్తున్నారో ఒకసారి మీరు లెక్క చూసుకోండి. అలాగ మీరు చేసినట్టయితే మనం వర్ధిల్లలేం. నా కోరిక మీరందరూ వర్ధిల్లాలని నా కోరిక, మీరందరూ ఆశ్రయింపబడాలని నా కోరిక, మీరందరూ దీవింపబడాలని కోరిక, ఆశీర్వాదముకి వారసులై ఉండాలని నా కోరిక, మీరే ఒకరికి అప్పిచ్చేవారుగా ఉండాలని నా కోరిక, మీరే ఇల్లు కట్టుకొని సొంతంగా వర్ధిల్లాలని నా కోరిక, మీరే మంచి బైక్లో జరగాలని కోరిక, మీరే మంచి కారులో జరగాలని నా కోరిక. దేవుని కోరిక కూడా అదే, దేవుని కోరిక కూడా అదే. కాబట్టి ప్రేమించులారా, దేవునికి ఇచ్చే విషయంలో వియ్యక కూడా శాపం తెచ్చుకుంటారు చాలామంది. అది కూడా ఉంది బైబిల్లో. దేవునికి ఇయ్యక దేవుని సొమ్ము దొంగలించి శాపము తెచ్చుకుంటామని ఉంది బైబిల్లో. కాబట్టి ప్రేమించులారా, దేవునికి ఇయ్యండి అండి, దేవునికి లోబడండి. ఆయన మామూలు దేవుడు కాదు. మీరు అనుకుంటున్నారా, మీరు అనుకున్నట్టు నేను అనుకున్నట్టు ఆయన మామూలు దేవుడు కాదు, అగ్గి ఆయన. బైబిల్లో ఏదన్నా రాసి ఉందంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. పొల్లైన నువ్వు సున్నైన నువ్వు తప్పిపోదు. మీరు అనుకోవచ్చునేమో, 10,000 కానకి ఎగ్గొట్టి నేను తిన్నాను అని, కానీ దేవుని దృష్టిలో మాత్రం నువ్వు శాపగ్రస్తునివి. నేను చెప్పే మాట కాదు, దేవుని ఒక వాక్యం చెప్తుంది. అక్కడ మరొక వచ్చిన మనం చూసుకుందాం. నువ్వు హింసింపబడి నిత్యము దోసుకునబడుదువు. చూసావా, నువ్వు వర్ధిల్లలేవు, తర్వాత నువ్వు హింసింపబడతావంట. హింసింపబడుతూ ఏం చేస్తావంట చెప్పండి? నువ్వు దోసుకునబడదు అంటే నిన్నే దోసుకునేటట్టు చేస్తారంట దేవుడు, నిన్నే దోసుకునేటట్టు. అట్ట వచ్చేవాడు కూడా ఇట్లా దోసుకొని పోతాడంట నీ దగ్గర. ప్రేమించులారా, నీ సొమ్మే ఇతరులు తినేవాళ్ళుగా చేస్తాడు దేవుడు. నీ సొమ్మే ఇతరులు అనుభవించేటట్టు చేస్తాడు దేవుడు. కాబట్టి నీ సొమ్మే ఇతరులు దోసుకుంటారంట. కాబట్టి కింద 30 వచనం చదువుకుందాం. స్త్రీని ప్రదానం చేసుకుందువు కానీ వేరే ఒకడు ఆయమ్మను కూడును. చూసావా, స్త్రీని నువ్వు ప్రదానం చేసుకుంటావు కానీ స్త్రీ దగ్గర నువ్వు సంసారం చేయవంట. ఆ స్త్రీ దగ్గర వేరేవాడు సంసారం చేస్తాడంట, వేరేవాడు సంసారం చేస్తాడంట. దేవుని మాట నువ్వు వినకపోతే నీ భార్య వేరే ఒకరి దగ్గర సంసారం చేస్తాడంట. దేవుని మాట వినకపోతే నీ భర్తే వేరే అమ్మ దగ్గర సంసారం చేస్తాడంట. స్త్రీని ప్రదానము చేసుకుందువు కానీ వేరే ఒక్కడు ఆయమును కూడును.
ప్రధానము చేసుకుందువు కానీ నువ్వు పెళ్లి చేసుకోకుండా ముందే ఏమో వేరే వాళ్ళతో లేచిపోతాంట. ప్రధానం చేసుకున్నావు పెళ్లి చేసుకుంటా అని, కానీ అమ్మాయి అప్పుడే వేరే వాళ్ళతో వెళ్ళిపోయి ఉంటుందంట. నేను చెప్పే మాటలు కాదు, దేవుని మాటనే నేను చెప్తున్నా. ఎవరికో తగలాలని, ఎవరినో బాధ పెట్టాలని నా కోరిక ఎప్పుడూ లేదండి. కాబట్టి అక్కడ కింద మరొక మాట చూసుకుందాం. ఇల్లు కడుదువు కానీ దానిలో నువ్వు నివసింపజేయవు. ఇల్లు కట్టుకుంటావు కానీ ఏడేవాడు వచ్చి ఏం చేస్తాడు చెప్పండి? దౌర్జన్యంగా ఆ ఇండ్లని ఆక్రమించుకొని ఆ ఇంట్లో వాడు సంసారం చేస్తాడు. ఒకవేళ ఇల్లు కట్టుకొని బాడకిచ్చుకుంటే అది వేరే, అట్టు కాదు. దేవుని మాట వినకపోతే ఇల్లు నువ్వు కట్టుకుంటావు కానీ ఏరే వానికి దేవుడే అప్పగిస్తాడు ఆ ఇల్లు. ఆ ఇంట్లో నువ్వు ఇల్లు కట్టుకుంది కానీ నువ్వు నా మాట వింటలేవు, ఆ ఇంట్లోకి వెళ్ళి నిన్ను బయటికి తరిమేస్తాను దేవుడు ఆ ఇంట్లో నుంచి బయటకు తరిమేసి ఆ ఇల్లు నీ శత్రువుకి ఇచ్చేస్తాడు ఆ ఇల్లుని. కాబట్టి ప్రేమేం దేవులారా, ఆ ఇల్లు కట్టుకుందువు కానీ ఆ దానిలో నీవు నివసింపలేవు. ప్రధానము చేసుకుందువు కానీ ఆయమ్మతో నువ్వు సంసారం చేయవు, వేరే ఒక్కడు సంసారం చేస్తాడు. ఇల్లు కట్టుకుందువు కానీ ఆ ఇల్లు నువ్వు నివసింపవు కానీ వేరేవాడు నివసింపజేస్తాడు. తర్వాత కింద మరొక మాట చదవండి. ద్రాక్ష తోట నాటుదువు కానీ దాని పండ్లు నువ్వు తినవు. ద్రాక్ష తోట, మామిడి తోట, ఏమి టంకాయలు తోట, ద్రాక్ష తోట వేసుకుంటావు కానీ నువ్వు తినాలని వేసుకుంటావు, నువ్వు అనుభవించాలని వేసుకుంటావు కానీ నువ్వు తినవు. దొంగలు వచ్చి దాన్ని కోసుకొని వెళ్ళిపోతారు, నీవు మాత్రము తినవండి. నీ నోట్లో ఒక్క పండైనను రాదు. దేవుని మాట వినకపోతే ద్రాక్ష తోట వేసుకుంటావు కానీ దాని పండ్లు నువ్వు తినలేవు. ఇండ్లు కట్టుకుంటావు కానీ దాంట్లో నువ్వు సంసారం చెయ్యవు. ఎంతో డబ్బు ఖర్చు పెళ్లి చేసుకుంటావు కానీ ఆ భార్యతో నువ్వు సంసారం చేయవు, వేరేవాడు సంసారం చేస్తాడు. ఇదంతా దేనికి సాదృశ్యం చెప్పండి? దేవుని మాట వినక. కాబట్టి ప్రేమేం దేవులారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని నమ్ముకున్న బిడ్డలు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని మాటలు ఒక్కొక్కసారి మనల్ని నొప్పిస్తాయి, బాధ పెడతాయి. అవును ప్రభా అని నువ్వు తీర్మానం చేసుకోవాలా, అవును ప్రభా నాలో తప్పుంది తండ్రి అని తీర్మానం చేసుకోవాలి. కానీ ఈరోజు ఇట్లాంటి వాక్యం పెట్టిమబ్బా మేము అని అనుకోవద్దు. ఈ వాక్యము అందరికీ వర్తిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు సంపాదిస్తావు కానీ నీ డబ్బు నువ్వు అనుభవించవు, డాక్టర్లు అనుభవిస్తారు, లేకపోతే నీ శత్రువులు అనుభవిస్తారు నీ డబ్బుని. ప్రేమేం దేవులారా, నీ రెక్కల కష్టం నువ్వు తినాలంటే ఏం చేయాలి చెప్పండి? చదవండి, అమ్మాట చదవండి. 128 కీర్తన మొదటి వచనం చదవండి, త్వరగా చదవండి. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన తోవందు నడుసు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్థాన్ని నీవు అనుభవించుదువు. హల్లెలూయా. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన మార్గంలో నడుచువారు ధన్యుడు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్థాన్ని నీవు అనుభవిస్తావు, నీ పిల్లలు అనుభవిస్తారు, నీ మనవళ్ళు అనుభవిస్తారు, నీ భార్యగా అనుభవిస్తుంది, నీ ఇంటి వాళ్ళు అనుభవిస్తారు. నీ రెక్కల కష్టం లేదంటే ఎవరు అనుభవిస్తారు చెప్పండి? డాక్టర్లు, పోలీసు వాళ్ళు, అడ్వకేట్లు, ఏమి లేదంటే రోడ్డంబడి పోయేవాడు కూడా తినిపోతాడు నీ సొమ్ము. ఏదో విధంగా సంపాదించుకున్న డబ్బు జోలు వేసుకున్నావు కానీ ఏమి దొంగోడు పడి నీ జోవుని కట్ చేసుకొని తీసుకుపోయినాడు. సంపాదించిన డబ్బు నువ్వు ఏడో చెక్కినావు కానీ ఎలకలు వచ్చి కొట్టేసిపోయినాయి, అన్నిటినీ తుక్కులేకపోయినాయి.
దేవుడు మాత్రం ఎలకకి ఆజ్ఞ ఇస్తాడు, లేకపోతే దొంగకి ఆజ్ఞ ఇస్తాడు, లేకపోతే డాక్టర్కి ఆజ్ఞ ఇస్తాడు, లేకపోతే పోలీసులకు ఆజ్ఞ ఇచ్చి తినేటట్టు చేస్తాడు. కాబట్టి మనమందరం పశ్చాత్తాపం పడదాం, ప్రార్థన చేసుకొని దేవునికి మొర్రపెట్టి మనం దేవుని మార్గంలో ఉందాం. చక్కగా దేవుడు వర్ధిలింప అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. ఈరోజు దేవుని ఒక వాక్యం వింటున్నాం. ఈ వాక్యం మళ్ళీ చెప్పాలంటే ఎన్నేళ్ళు పడుతుందో. ఈరోజు వింటున్న నీవు ధన్యుడువు, వింటున్న నీ చెవులకు ధన్యత. కాబట్టి ప్రేమించులారా, దేవుని ఒక మాట ప్రకారంగా మోకరించి ప్రార్థన చేయాలి. చేతులు చప్పట్లు కొడుతూ దేవుని మహింపరచాలి. ఏమి నొగ్గుకుంటూ దేవుని ఆరాధించాలి, గొంతులెత్తుతూ దేవుని ఆరాధించాలి. ఇదే మనకి గొప్ప భాగ్యము. దేవునికి లోబడి దేవుని మార్గంలో మనం వర్ధిల్లాలి. ఇంకా ఒక వచనం చెప్పి నేను ముగిచ్చేస్తాను. 31వ వచనం, నీ ఎద్దు నీ కన్నుల ఎదుటే వధింపబడును కానీ దాని మాంసము నీవు తినవు. నీ ఎద్దు ఎంతో కష్టపడి నువ్వు పెంచుకున్నావు, బాగా మంచి పొట్టు పెట్టి మంచి ధాన్యం పెట్టి పెంచుకున్నావు, కానీ అది నీ కళ్ళ ఎదుట వధింపబడింది, కానీ నువ్వు తినవు. ఆ సమయంలో దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీకు పసిరికలు పెట్టేస్తాడు. అమ్మ పసిరికలు వచ్చాడు మాంసం తింటాడు చెప్పండి ఎవరన్నా? అయ్యా చెప్పండి. మంచి ఎద్దు, కొవ్వు బాగుంది, మంచి మాంసం, అసలుగా తినాలనిపిస్తే దాన్ని చూస్తుంటే తినబుద్ధి అవుతుంది, నోట్లు నీళ్ళు ఉడుతున్నాయి కదా, చెప్తుంటే కూడా మీకు నోట్లు నీళ్ళు ఉడుతున్నాయి కదా. బాగా మంచి మాంసం, గమ అంటుంది, పొగలు లేస్తుంది, మంచి రొట్టెలు ఉన్నాయి, మంచి కూర ఉంది. కానీ నీకు ఈ దేవుడు ఏం పెట్టినాడు చెప్పండి? పసిరికలు పెట్టినాడు. డాక్టర్ ఏమన్నాడు? తింటే నువ్వు చచ్చిపోతావు చూడు అన్నాడు. ఏమన్నా నువ్వేం చేస్తావు? అయ్యా కూర తిను, అయ్యా గుడ్డు తిను, అయ్యా చికెన్ తింటావా, అయ్యా మటన్ తింటావా, ఎందుకు తినవు? నాకు పసిరికలు వచ్చినాయి, తింటే చచ్చిపోతానంట. అట్టనా? అది నీకు కావాలని వచ్చింది కాదా, దేవుడే నీకు పెట్టాడు తినవద్దని. చూసావా? ఒకసారి మా ఇంట్లో కూడా కోడి కోసుకుందామంటే మా మార్తమ్మ ఉంటుంది, అబ్బా నా కళ్ళ ముందర తిరిగిన కోడి, ఆ కోడిని కోసి అబ్బా నేను తినను అంటుంది కదా. మళ్ళీ పారం కోడి తీసుకురాపో, కావాలంటే సపరేట్ చేసుకొని తింటా అంటుంది కదా. ప్రేమించులారా, నీ ఎద్దు నీ కళ్ళు ఎదుట వదిలింపబడును కానీ మాంసం మాత్రము నువ్వు తినలేవు. ఎందుకంటే అత్తగారి ఇంట్లో అన్నీ ఉన్నాయి కానీ అల్లుడికి ఏముంది చెప్పండి అమ్మా? ఏముందమ్మా? ఇంకా గట్టి చెప్పలే, మనోరోగం ఉందంట కదా, నోట్లో పుండేయింది అనుకుందాం. అత్తగారి ఇంట్లో అన్నీ ఉన్నాయి, మంచి స్వీట్లు ఉన్నాయి, మంచి మాంసం ఉంది, కానీ షుగరు. అబ్బో స్వీట్ తింటే పెరుగుతుంది, షుగర్ పెరుగుతుంది, వద్దు. మాంసం తింటే పసిరికలు చచ్చిపోతావు. మళ్ళీ ఏం తింటావు? ఏమోలే ఇంత పెరుగన్నం పెట్టు, ఏదో సప్పగా కింద తిని పండుకుంటా అంటావు. దేవుని మాట వినకపోతే దేవుడు మాంసం తినుకోకుండా దేవుడు చేస్తాడంట. దేవుడే చేస్తాడు, అది నువ్వు చేసేది నేను చేసేది కాదు. తర్వాత మరొక మాట ఏమో చెప్పండి, నీ గాడిద నీ వద్ద నుండి బలాత్కారము చేత కొనిపోబడును, నీ వద్దకు మరలా తేబడదు. చూసావా? గాడిద ఒకటి దాక్కున్నావు, బట్టలు మోయడానికి, లగేజ్ మోయడానికి, అప్పుడప్పుడు గాడిద మీద ఎక్కిపోవడానికి సాక్కున్నావు ఒక గాడిద. ఇప్పుడు ఎవరు గాడిదలు దాకేవారు లేరు, అందరు గాడిదలు తెప్ప. ఇప్పుడు బైకులే గాడిదలు, ఇప్పుడు బైకులే గుర్రాలు కదా. యాటకని పోతే ఎమ్మడి గుర్రం వేసుకొని ఎమ్మడి చిచ్చు తొత్తి ఇట్టమ్మడి గేర్ వేసి ఎమ్మడి బుర్రమని వెళ్ళిపోతారు. అదే ఇప్పుడు గాడిది, అదే ఇప్పుడు గుర్రం కదా. కాబట్టి ప్రేమిలరా, అప్పట్లో గాడిదలు దాక్కునేవాళ్ళు. గాడిదని ఎదుటి నుంచి తీసుకొని పోతారంట, కానీ మళ్ళీ అది నీ దగ్గరికి తీసుకురారంట. దాన్ని అది ఇంక అక్కడే వెళ్ళిపోతుంట, గాడిద నీ చేతికి రాదంట. దేవుని ఆశీర్వాదం లేకపోతే ఆ గాడిద నీ వద్దకు వచ్చేటట్టు చేయడు, దాన్ని
ఎల్లగొట్టేస్తాడు. తర్వాత మరొక మాట ఏమో చెప్పండి, నీ గొర్రె మేకలు నీ శత్రువులు కియ్యబడును, నిన్ను రక్షించువాడు ఎవడునూ ఉండడు. చూసావా, నీ గొర్రెలు మేకలు నీ శత్రువులు కియ్యబడును, నిన్ను రక్షించేవాడు ఎవడునూ ఉండడు. గొర్రెలు మేకలు మేపుతున్నావు, శత్రువులు వచ్చినారు, నిన్నే 4 ఏట్లు వేసి అవన్నీ తీసుకొని పోతారు. ఎక్కువ మాట్లాడితే నిన్ను వేసేసి తీసుకుపోతామంటారు శత్రువులు. దేవుడే పంపిస్తాడండి శత్రువులను, దేవుడే పంపిస్తాడు శత్రువులను. కాబట్టి నీ గొర్రెలు నీ మేకలు నీ శత్రువులు కియ్యబడును, నిన్ను రక్షించేవాడు ఎవడునూ ఉండడు. అయ్యా నా గొర్రెలు తీసుకుపోతున్నాడు, ఎవడు నా గొర్రెలు తీసుకుపోతున్నాడు అంటే వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళతో మనకెందుకు లేరే, పోతే పోలే పో అంటారు. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా పోయినా ఇంక రావులేరా అంటారు. వాళ్ళు కూడా ఇంక రావులే అంటారు వాళ్ళు. కాబట్టి నీవు సంపాదన నువ్వు అనుభవించలేవు. నీ గొర్రెలు నీ మేకలు శత్రువులు తీసుకుపోతారు. దేవుని మాట వినకపోతే శత్రువులు తీసుకుపోతారు. నిన్ను రక్షించేవాడు నువ్వు ఎవడునూ ఉండడు. దేవుడే నీకు శత్రువు అవుతాడు. దేవుడే దగ్గర ఉండి అవన్నీ నాశనం చేపిస్తాడు. కాబట్టి దేవుడే నిన్ను రక్షించేవాడు. దేవుడు కూడా నీకు రక్షించాడు. ఎంత ప్రార్థన చేసినా దేవుడు నీ ప్రార్థన వినడు. ఎందుకంటే నువ్వు దేవునికి విరోధమైన పాపం చేస్తున్నావు. నీ మాట నేను వినను, నిన్ను రక్షించను, నిన్ను నశింపజేస్తాను అంటాడు. కాబట్టి ప్రేమైన దేవులారా, యెహోవా మాట వినని వెడల ఈ శాపములన్నీ వచ్చును. యెహోవా మాట శ్రద్ధగా వినిన వెడల ఈ దీవెనలను వచ్చును. మనము దేవుని మాట విందాం, దేవుని ఆశీర్వాదములు పొందుదాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.